హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు పాతపట్నం రైల్వే స్టేషన్ అయితే చూపించబోతున్నాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ రైల్వే స్టేషన్ గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రైల్వే స్టేషన్ వచ్చి శ్రీకాకుళం పాతపట్నం ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది. అలాగే పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి గుడికైతే దగ్గరలోనే ఉంది. ఈ రైల్వే స్టేషన్ గురించి చెప్పుకుంటే చాలా పెద్ద చరిత్ర ఉంది, కానీ మనం అదంతా చెప్పలేము, ఎందుకంటే వీడియోలో పట్టదు. కాబట్టి సింపుల్గా చెప్తాను. ఈ రైల్వే స్టేషన్ అయితే మొదట్లో నేరో గేజ్లో ఉండేది రాజుల కాలంలో. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక బ్రాడ్ గేజ్కి మార్చి ట్రైన్లు అయితే ఇప్పుడు నడుస్తున్నాయి. బొగ్గు ఇంజిన్ నుంచి ఇప్పుడు డీజిల్ ఇంజిన్ అలాగే కరెంట్ ఇంజిన్కి అయితే ప్రస్తుతం వచ్చేసింది. ఇది టికెట్ల కౌంటరు. ఇక్కడ మనం ఏ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందని చూసుకొని టికెట్లు తీసుకోవాలి. ప్రస్తుతానికి 3 ట్రైన్లు తిరుగుతున్నాయి. విశాఖ గుణపూర్ ఒకటి, కటక్ గుణపూర్ ఒకటి, పూరి గుణపూర్ తిరుగుతున్నాయి. ఇందులో రాజా రాణి అనే ఎక్స్ప్రెస్ అయితే ప్రస్తుతం పాతపట్నం స్టేషన్లో ఆగడం లేదు. ఇది విశాఖ గుణపూరు ఎక్స్ప్రెస్ అనమాట. ఉదయం 10 గంటలకైతే విశాఖ నుండి పాతపట్నం వస్తుంది. అలాగే తిరిగి గుణపూర్ నుంచి పాతపట్నం సాయంత్రం 4 గంటలకైతే వస్తుంది. ఈ స్టేషన్ అయితే ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రస్తుతానికైతే కొంచెం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకా వాటర్ సదుపాయం అయితే ప్రస్తుతానికి లేదు. ప్రయాణికులు కూర్చోవడానికి ఇలాంటి బెంచీలు అలాగే ఒక మీద షెడ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అలాగే వెనకాల ఒక బోర్ ఉంది ప్రస్తుతానికి, దాని ద్వారా వాటర్ తీసుకుంటున్నారు. పెద్ద ప్లాట్ఫామ్ అయితే వేశారు. టికెట్లు ఇచ్చే కౌంటర్ ఇదేని. వెనకాల కనిపిస్తున్నదే పాతపట్నం తహసీల్దార్ వారి కార్యాలయము. అలాగే ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలో పాతపట్నం అమ్మవారి గుడి కూడా ఉంది. విశాఖ గుణపూర్ ఎక్స్ప్రెస్ పాతపట్నంలో కాకుండా గంగువాడ, తెంబూరు, పెద్దసాన అలాగే టెక్కలి, నౌపాడుల స్టేషన్లో కూడా ఆగుతుంది. పర్లకింట్లో కూడా ఆగుతుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ అదే పూరి ఎక్స్ప్రెస్ అయితే మాత్రం పాతపట్నంలో ఆగడం లేదు. దానికైతే ప్రస్తుతం పాతపట్నంలో స్టాప్ లేదు. మరొక ట్రైన్ వచ్చేసి కటక్ గుణపూర్ అనమాట. ఈ ట్రైన్ అయితే పాతపట్నం స్టేషన్లో ఆగుతుంది. రాత్రి 12 గంటలకు వస్తుంది. అలాగే ఉదయం 4:30 గంటలకి మళ్ళీ గుణపూర్ నుంచి పాతపట్నం చేరుకుంటుంది. ఈ ట్రైన్ అయితే అన్ని స్టేషన్లో కూడా ఆగుతుంది. ఇంకా ఈ స్టేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. ప్రయాణికులు కూర్చోవడానికి అక్కడక్కడ ఇలాంటి బెంచ్లు అయితే ప్లాట్ఫామ్ మీద ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ట్రైన్ ఎక్కి దిగడానికి ఈజీగా ఉండడానికి పెద్ద ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫామ్ అయితే చాలా బాగుంది. మొదట్లో కన్నా ఇప్పుడైతే కొంచెం అభివృద్ధి. పాతపట్నం ప్రజలందరూ కూడా రాజా రాణి ఎక్స్ప్రెస్ అదే పూరి ఎక్స్ప్రెస్ పర్లాకిండ్లే కాకుండా పాతపట్నం కూడా స్టాప్ ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. దీనికోసం ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ వెనకాల మండల తహసీల్దార్ వారి కార్యాలయము, అలాగే ప్రయాణికులు ట్రైన్ దిగినాక ఇంటికి చేరుకోవడానికి ఇక్కడ నుండే ఆటోలకు సదుపాయం కూడా ఉంటుంది. ఒకవేళ ఆటోలు కానీ లేకపోతే తిన్నగా ఈ ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ ముందుకు పోతే మనకి మెయిన్ రోడ్డు దగ్గర ఆటోలు కానీ బస్సులు కానీ దొరుకుతాయి. కాకపోతే ట్రైన్ వెళ్ళేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. చూసారు కదా ట్రాఫిక్ ఎంతగా ఉందో. ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.